కుమారుని ప్రేమించేవాడు శిక్షిస్తాడు. మీ అమ్మ నేను దెబ్బ ఎవరు మా అమ్మ నేను పొరపాటు చేశాను అనుకో, చిన్నప్పుడు మా ఇంట్లో అన్నం గెలుపుకునేదానికి అన్నం ఉడికిందనే తిట్టుగట్టు ఉండేది. తిట్టుగట్టు తెలుసు మీకు? ఏంది? తాడి దెబ్బలు చెక్కి దాని ఇంట్లో వాడుకున్నాం, దాన్ని తిట్టుగట్టారు. దాని పూరీలు మాది లాగి గిరకల మీద కొడితే ఇంక రెండోసారి చేయమో పని. భయం చెప్పాను కదా. ఒకసారి మా అక్క నేను చింతకాయలు పక్కన మీద దొంగతనం కూడా చేయాల, ఆడ పడుగా చింతకాయలు తీసుకొచ్చాం. చాలాసార్లు చెప్పాను. మా నాయన ఏం చేశాడంటే 3 రోడ్లు దగ్గర మధ్యలో ఉదయాన్నే 7:30 టైం అందరూ నీళ్ళకి పోతున్నారు, కళ్ళేపలు చల్లుకోనని చేసుకున్నాం. మా జుట్టు 2 పట్టుకొని, నా పొట్టి జుట్టు, మా అక్క జగల జుట్టు 2 పట్టుకొని ఆ దొడ్డికి వెళ్ళని వచ్చిందా ఉండి ఆయనకి అప్పు చెప్పాడు. ఆ పోయా వెంకట్రావు పని వదిలే, నువ్వు అందరూ చేస్తున్నారు పోయా వదిలేయమని చెప్పాడు. సిగ్గుపోయింది. ఏం పోయింది? ఇంకెప్పుడు 2వ సారి చేస్తాం, ఆడ పడినా కూడా తీసుకో. భయం. అందరూ చూస్తున్నారు, నవ్వుకుంటా పోతారు అందరూ. సిగ్గుపోయింది. హల్లెలూయా. సిగ్గుపోయే పనులు మనకు తెలియదు. కొన్నిసార్లు మా బ్యాచ్లో ఒక 10 మంది ఉన్న మా ఫ్రెండ్స్ మా ఊరిలో, వాడిలో ఒక అమ్మాయి ఊరిలో లవ్ లెటర్ రాశాడు. ఏం చేశాడు? ఆ ఊరు అందరు పిలిచాడు. ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరు రాసి ఎవరు చెప్పట్లా, రాసినోడు గమ్ముగా ఉంటాడు, ఎవరు తెలియదు. అప్పుడైంది, నువ్వు ఎలాంటి వారితో స్నేహం చేసినా వారి ప్రభావం నీ మీద పడుతుంది. హల్లెలూయా. వాళ్ళు పట్టుకున్నారు, లవ్ లెటర్ రాసిన పట్టుకున్నంత సరిపోయింది. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బట్టి సింపుల్గా పట్టుకున్నారు, అయిపోయింది. నీవు ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ప్రార్థనాపరులైతే నువ్వు ప్రార్థనాపరులు ఎదుగుతావు, దేవుని భయభక్తులు ఎదుగుతావు. వాళ్ళు చెడిపోయిన పనులే నేర్చుకుంటావు, చెడిపోయిన గుడ్లే వేసుకుంటావు, ఆ స్టైల్ గుడ్లే వేసుకుంటావు, ఆ పిచ్చి గుడ్లే వేసుకుంటావు. ఆ గుడ్లు చూసిన ఆడపిల్లలు కూడా వీళ్ళు తగలాలనిపిస్తుంది వాళ్ళకి పోయి అటువంటి గుడ్లు వేసుకుంటారు. ఒళ్ళు కప్పుకోవడానికి కాదు, ఒళ్ళు చూపించుకునేదానికి. అలాంటి బట్టలు వేసుకోకూడదు. దేవుని బిడవగా వేసుకో, మీ ఇష్టం, బయటికి పోయి మీరు వేసుకోండి. దేవుని బిడవగా వేసుకో. వేరొకరిని నీవు పాపానికి ప్రేరేపించే వస్త్రాలు, పాపానికి ప్రేరేపించే డెకరేషను, పాపానికి ప్రేరేపించేటువంటి నువ్వేది చేయకూడదు. నేను చూస్తే దేవుని బిడ్డలాగా అవ్వబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి శిక్షించని కుమారుడు, చెప్పండి. బైబిల్ ఉన్న చదువుతారా? అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. ఎవరిని తండ్రి ప్రేమిస్తాడంటే, ఎవరిని తండ్రి శిక్షిస్తాడంటే, ఎవరిని తండ్రి కొడతాడంటే, ఎవరిని తండ్రి శిక్షిస్తాడంటే ప్రేమించేవారు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడేవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. చూడండి, తండ్రి నిన్ను శిక్షిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది, సార్ మా నాన్న బలి కొడుతున్నాడు సార్ అంటే, ఎందుకు కొడతాడు? మీ నాన్న ఎందుకు కొడతాడు, ఎందుకు దండిస్తాడు, ఎందుకు తిడుతున్నాడంటే నువ్వు పొరపాటు చేశావు. నిన్ను గాలికి వదిలేస్తే నిన్ను ప్రేమిస్తాడు, వీడు నాశనం కావాలని వదిలేస్తాడు. కొంతమంది తెలియదు, వాడు నాశనం, నువ్వు కొట్టకపోతే, నువ్వు తిట్టకపోతే, నువ్వు దండించకపోతే వాడు నాశనం చెడిపోతాడు. అమ్మాయి ఆ అబ్బాయి అంటే నువ్వు గాలికి వదిలేసావు, అందుకని చెడిపోతాడు. ఆ బాధ్యత ఆ తల్లిది, ఆ తండ్రిది. నిజంగా నీ కొడుకుని, నీ కుమార్తె నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తావంట? చెప్పడమ్మా, ఏం చేస్తాడు? ఎట్టా? కావాల్సిన చేతికి డబ్బులు ఇస్తే వాడు భవిష్యత్తు చెడిపోయాడు, తిరిగి రాలంటే వాడు చెడిపోయాడు. చిన్న కుమారుడు కూడా, డాడీ డివైడ్ మై షేర్, గివ్ మై షేర్ అన్నాడు వాళ్ళ నాన్న. నాకు రావాల్సిన నాకు లేమన్నాడు. వాళ్ళ నాన్న పాపం వేదంతో బాధపడి ఇచ్చేసాడు. డబ్బులు ఇస్తే వాడు బాగుపడ్డాడా? చూడండి, నాకు డబ్బులు ఉంటే అంతా సెట్టే. డబ్బులు ఇస్తే బాగుపడ్డాడా? నువ్వు నెలవు ఇప్పుడే హఠాత్తుగా నీ అకౌంట్లో 20 లక్షలు పడిపోయింది అనుకో, 50 లక్షలు పడి, చర్చికి కూడా రావు, ప్రార్థన కూడా రావు, ఫోన్ చేసినా కూడా వస్తావు. అది నీ శక్తి. డబ్బులు చేతిందా ఇచ్చారు కొడుక్కి. లోకాసువార్త 15వ అధ్యాయం చెప్తున్నా, లోకాసువార్త 15వ అధ్యాయం చిన్న కుమారుని గురించి. ఆస్తి అంతా చేతికి వచ్చింది, వాడి ఇష్టం జల్సా. చెడు వ్యాపారాలకు వెళ్ళాడు, చెడు స్నేహితాలు జీవించాడు, ఆడవాళ్ళతో తిరిగాడు. వాడు దేశంలో చెడిపోయిన పనులు ఏమున్నాయో అవన్నీ చేశాడు. జోదం చేశాడు, పేకాట ఆడాడు, క్లబ్బుల్లో డాన్స్కి వెళ్ళాడు,
రాత్రుల్లో తిరిగారు. అన్నీ చెడిపోయిన తర్వాత వాడు బ్రతుకు ఏమైపోయింది తెలుసా? అందరు చెప్పండి. ఆగండి. అన్నం తినేదానికి లేకుండా అయిపోయింది, తిండి తినేదానికి లేకుండా అయిపోయింది. ఎవరన్నా తిండి పెడితే తిండో ఆకలో 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 అని అనుమతిస్తున్నాడు. నీ దగ్గర డబ్బులు ఉంటే అందరూ వస్తారు. అందరు చెప్పండి. నీకు ఆ డబ్బులు లేకపోతే ఎవరు రావు. కాకపోతే నీ ముఖం చూడదు. డబ్బులు ఇస్తానికి ఫ్రెండ్స్ వచ్చారు. దారే బెస్ట్ ఫ్రెండ్స్, మా రామామ బైక్ ఎక్కుదాం, రామామ సినిమాకి పోదాం, మామ ఈ కంపెనీలో దీంట్లో బిజినెస్ దీంట్లో ఇన్స్పీర్ మా వాళ్ళు చేసుకుందాం. ఆ మామ ఇప్పుడు కొంప ఉంచేది. మామ భలే ఫ్రెండ్స్లు తయారవుతారు. ఎవరి ఫోన్లు తయారైపోయారు. లాస్ట్కి వాడికి ఏం తిండి లేదు, ఆహారం లేదు. పందులు మేపుకునే వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకేమన్నా పని ఇస్తావా? పందులు మేపుకునే కూడా ఏ ఊరి నీదే, ఆధార్ కార్డు ఉందా, మీ అమ్మా నాన్న ఎవరు అని అడుగుతారు. వాడికి ఏమీ లేదు. వాళ్ళ అమ్మా నాన్న కాలదనుకొని వచ్చినోడు ఎదవడు. ఇంట్లో నుంచి అష్టైశ్వర్యాలు వదులుకొని వచ్చినోడు. సరే ఆ పందులు కాడిపోయి పందులు వేపుకోమండి. ఆ పందులు తింట, పందులు కదా దాకిద్దంట. అప్పుడు వాళ్ళ నాన్న, డాడీ ఇదిగో బిర్యానీ ముక్క, తొడ ముక్క, ఇదిగో చాక్లెట్ కేక్, హ్యాపీ బర్త్డే, ఎన్ని గుర్తుకొచ్చి ఏడ్చుకున్నాడు. నేను మా నాన్నకి వ్యతిరేకంగా చేశాను, మా నాన్న నేర్పించాను, మా తండ్రి ఆస్తంతా గందరగోళం చేశాను, వేసలకి ఇచ్చాను, దుర్వ్యాపారాలు చేశాను అని ఏడ్చి ఏడ్చి ఎంత ఏడ్చినా డబ్బు పోయిన డబ్బు వస్తుందా? మీరు చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా చెప్పండి, పోయిన డబ్బు రాదు. అయితే వీడికి బుద్ధి వచ్చింది. అదే ఇది మంచిది, డబ్బు పోయినా పర్వాలేదు, వీడికి బుద్ధి వచ్చి మా నాన్న దగ్గరికి వెళ్దామని చెప్పి లోకాసు వార్త 15-20 వచ్చిన తిరుక్కొని తండ్రి దగ్గరికి వస్తాడు. మా నాన్న దగ్గరికి వెళ్తే నేను ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంత ఆస్తి పోగొట్టినా మా డాడీ నన్ను క్షమిస్తాడు. మా డాడీకి నేను ఇష్టం కానీ డబ్బు కాదు. అదే చెప్పండి. మా డాడీకి నేను ఇష్టం, నేను బాగుండాలి, నేను బ్రతకాలి, నేను సంతోషంగా ఉండాలని మా డాడీ కోరుకు. డబ్బు కక్కుర్తి, బిడ్డను కూడా వదిలిపెట్టి డబ్బు మీద పడి డబ్బు 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 డబ్బు, బంగారు 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 బంగారు, ఇంకా ఏ నైతిక విలువలు, ఏ బాధ్యతలు ఉండవు వాడికి. వాడికి ఏంటంటే నిద్రలేస్తే డబ్బు లెక్కేసుకోవటం, లెక్కలు పెట్టుకోవటం. వాడు నా బిడ్డ ఎట్టిపోతున్నాడు, నా కూతురు ఎట్టిపోతుంది, నా కొడుకు ఎట్టిపోతున్నాడు, నా కూతురు ఎన్ని గంటల ఇంటికి వస్తుంది, నా కొడుకు ఇంటి గంటలకి వస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, రాత్రి పొద్దుపోయి ఎన్ని. నువ్వు బాధ్యత ఉన్న తల్లివి కాదు, బాధ్యత ఉన్న తండ్రివి కాదు. నువ్వు వదిలేసావు. వాడు చెడిపోయాడు. ఈరోజు వాడు చెడిపోయాడంటే కారణం ఎవరమ్మా? నోరులు బెదపండి. ఎవరు కారణం? పిల్లలు కలిగిన వాళ్ళు చెప్పండి. తల్లిదండ్రులే. నేను అంతా సంపాదించేది, మూతి పెట్టుకో, నేను అంతా సంపాదించేది నా కొడుకు కోసమే కాదా, నా కూతురు కోసమే కాదా? నీ డబ్బు తాగలయ్యా, నిన్ను తాగలయ్యా. కనీసం విలువలు తెలియకుండా బ్రతికారే. నీ బిడ్డ ఎటుపోతున్నాడు, ఏం చేస్తున్నాడు తెలియకుండా పెంచావు. బైబిల్ ఏం చెప్తుంది? కుమారుని శిక్షించకపోతే లేదా కుమార్తెని శిక్షించకపోతే, బిడ్డ ఎవరైనా సరే వాళ్ళు చెడిపోతారు. తండ్రి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు వాళ్ళని శిక్షిస్తాడు, దండిస్తాడు, గద్దిస్తాడు. వీలు పడితే కరదీసుకొని కొడతాడు. ఎందుకంటే వాడు బాగుపడాలి. నువ్వు కొట్టడం, తిట్టడం, హెచ్చరించలేదంటే దానికి కారణం నువ్వే. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారంటే, తల్లి ఒడి మొదటి పడి. అంగన్వాడీ టీచర్ కాదు వాడమ్మ. ఏం చెప్పాలి? అమ్మ నేను రెండో అమ్మని, మొదట అమ్మవి నువ్వు, మీ బిడ్డను బాగా పెంచుకొని చెప్పాలి. చెప్తావా అంగన్వాడీ టీచరా? గుడ్లే ఇస్తావు, నాకు బలం తగ్గిపోయింది. ఎక్కడున్నాం మనం? తల్లి ఒడి మొదటి పడి. పాట పాడుతుంటే అవి వండిపి ఒక దొంగతనం చేసుకోరా, అవి వండిపి దొంగతనం చేయరా నేర్పించావా? అవి ప్యాకాటారా, అవి రాత్రి 1 గంటకు రారా, అవి ఏమి నేర్పించావు బంగారు తెల్ల నువ్వా? ఏమి నేర్పించావు తండ్రి నువ్వా? వాళ్ళకి భార్య, బిడ్డలు, కుటుంబము, బిడ్డలు ఎట్టిపోతున్నారు, ఏం చదువుతున్నారు, వారికి నేను ఒక మంచి తల్లిగా ఉండాలా, ఒక మంచి తండ్రిగా ధ్యాస లేదు. వాళ్ళ ధ్యాస అంతా లోకము, పాపము, డబ్బు. అందుకే ఈరోజు తల్లిదండ్రులు ఏడవలసిన పరిస్థితి దాపురించింది. అందుకే తల్లిదండ్రులు బాగా ఏడుస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసుకున్న పని. గట్టిగా ఎల్లుడి చదవా. మీరు ఈ వాక్యం విన్న మీరు ఈ ఫాదర్స్ డే రోజు అలాంటి తల్లిదండ్రులుగా ఉండకూడదు.
ముద్దులు పక్కన మన ఎప్పుడు ముద్దు పెడతా ఉన్నావు అంటే వాడు చెడిపోతాడు. నేనేం చేసినా మా డాడీ నన్ను ముద్దు పెడతాడు, మా డాడీ నేనేం చేసినా ఐస్ క్రీమ్ ఇస్తాడు, నేనేం చేసినా ఇస్తానంటే ఒకరోజు వాడికి అంతర్జాతీయ దొంగ అవుతాడు. ఏమవుతాడు చెప్పాను కదా, అంతర్జాతీయ చెప్పాను, గుర్తుందా? అంతర్జాతీయ దొంగ. వాళ్ళమ్మ వాడంట పోయి పక్కకి వాళ్ళ తోట ఉంటే వంకాయలు కోసుకొచ్చాట. వాళ్ళమ్మ గుత్తి వంకాయ కూర చేసిందంట, నీ మాదిరిగానే. మీరు కాదు, మీరు మళ్ళీ కోప్పడబాకు నా మీద. మమ్మీ భలే ఉంది గుత్తి వంకాయ కూర మమ్మీ అని చెప్పంట. అట్లాగే గుమ్మడికాయ, సొరకాయ, పొట్లకాయ, తోటకూర, అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయింది. సైకిళ్ళు, బైకులు, ఏంది మెళ్ళలో చైన్లు, దండలు, బంగారు షాపులు మొదలుపెట్టి పెద్ద పెద్ద బ్యాంకులే అంత స్థితికి వెళ్ళాడంట. హల్లెలూయా. వాడితో పాటు చదువుకున్నవాడు విమానాశ్రయంలో పనిచేస్తూ ఉన్నాడంట. అంతర్జాతీయ విమానాశ్రయం ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడంట. ఈవిడ అంతర్జాతీయ దొంగ అయ్యి వాళ్ళు పట్టుకొచ్చారంట, వస్తూ ఉన్నారంట. రే బాగున్నా ఏంది ఇక్కడ అవును ఇక్కడ నాకు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చిందిరా అన్నాడంట. నువ్వేం చేస్తున్నావు? నేను రాజమండ్రి జైలుకి వెళ్తున్నా, అంతర్జాతీయ పెద్ద ఇంటర్నేషనల్ జైలుకి వెళ్తున్నా. ఇదేమన్నా అంట చెత్త రేపాడు వాళ్ళ అమ్మ నాన్న, అందుకని అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్నాడు. వీడు అడిగినంత ఇచ్చారు. వంకాయ కూర, గుత్తి వంకాయ కూర చేసి పెట్టింది వాళ్ళమ్మ. వాడు చేసిన పని పట్టుకోండి, నాయన ఇంకా తీసుకురారా, ఒరే తిరగరా ఊరికి పొద్దు ఒంటి గంటలా తిరిగిరారా, ఇక్కడ ఉన్న కొలగొట్టరా, ఊరి మెడలో దండలు తీసుకురారా. ఏం చెప్పిందో బంగారు తల్లి. ఎందుకు అక్కడ తయారవుతున్నాడు వాడు? పాప మా బిడ్డకి నిప్పట్లు, అలా కజ్జికాయలు, సద్దోళ్ళు వాళ్ళ అమ్మ చేసే పిండి అంట భలే ఇష్టం అంట. అవి తినకుండా ఉండేయంట. 6 నెలలకు ఒకసారి వాళ్ళ అమ్మ అప్పలు తీసుకొని సెంటర్ 3 నెలలకు ఒకసారి సెంటర్ జైలుకి పోద్దంట. సంచులు ఉండేసుకొని పోయిందంట. పర్మిషన్ తీసుకుని లోపల జైలు లోపల పనిచాయంట. అయ్యా నాకు పోయిందంట. వాడు కాలు మీద కాలు వేసుకొని ఈ నా బ్రతుకు ఇలా కావడానికి కారణం ఎవరు అని వాడికి ఆలోచన వచ్చినప్పుడు కాలు మీద కాలు వేసుకొని తల గీరుకుంటూ ఆలోచన చేసుకున్నాడు. చిన్నప్పుడు నేనున్నప్పుడు వంకాయ దొంగతనం చేసినప్పుడు మా అమ్మ తప్పు అని చెప్పలేదు, మా నాయన అది నేను దొంగతనం చేస్తే మా నాయన కొట్టలేదు, నేను అది చేసినప్పుడు తిట్టలేదు, అన్నీ గుర్తుకొచ్చాయంట. దీనికి నా బతుకు ఈ రోజు ఇలా ఉండడానికి కారణం అమ్మా. అప్పుడే రే మీ అమ్మ వచ్చింది రారా బయటకు అన్నారంట వాళ్ళు. ఎవరునా? జైలు లేచాడంట. అయ్యండి అద్దాలు కాదమ్మా, అద్దాలు పెడతారు దొంగలకే బలితమ్మా. నా బంగారు తల్లి నిన్ను పెట్టాలి, తీసుకో దొంగల కాపలా పెట్టాలి నేను. ఏంది కమ్ములు జల్లిలాగా ఉంటుంది. గ్రిల్స్ అంట, గ్రిల్స్ అన్ని నాయన నీకే ఇష్టం కదరా, చికెన్ పకోడీరా, అలానే ఎప్పట్లు తెచ్చారా, అప్పలు తెచ్చారా, వాళ్ళ అమ్మ చేసుకుంటా రా అమ్మ నువ్వు నాకు ఇష్టం అని చెప్పాడు. ఒక్కసారి ముద్దు పెట్టుకుంటాం అన్నట్టు వాళ్ళ అమ్మ దగ్గరికి రానాయన ముద్దు పెట్టుకుంటాం. ఆ ముక్కుని పట్టుకొని కాస్తా నవ్వులుకొని తినేసాడు. ఒక్క డ్రాప్ కూడా రక్తం పడుకుని నవ్వులుకొని తినేసాడు వాళ్ళ అమ్మది ముక్కు. ఎందుకని? వాళ్ళ అమ్మ చేసిన తప్పు. హల్లెలూయా. రేపు నీ కొడుకు, నీ కూతురు, నీ ముక్కు వాడి పెద్ద, ఇప్పుడు అర్థం కాదు, వాడు పెద్ద అయిన తర్వాత మీ అమ్మ గురించి తెలుస్తుంది, వాళ్ళ నాన్న గురించి తెలుస్తుంది, అని తెలిసిపోతుంది. అప్పుడు మీ ముక్కులు పోకుండా ఇప్పుడే కాపాడుకోండి. హల్లెలూయా. మీ బిడ్డలని క్రమశిక్షణలో పెద్ద శిక్షించని తండ్రి ప్రేమించే కుమారుని కుమార్తెను శిక్షిస్తాడు, దండిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. నువ్వు లోబడితే నువ్వు దీవించబడతావు, నువ్వు వింటే ఆశీర్వించబడతావు. ఆ శిక్షణకు తండ్రి వేసే శిక్షకు విధేయత చూపిస్తే నువ్వు గొప్పదానం అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం. సామెతల గ్రంథం 22:6 చివరి మాట. త్వరగా చదవాలి. బాలుడు లేక బాలిక, లేకుంటే నీ పెద్ద కొడుకు లేదా నీ చిన్న కొడుకు లేదా నీ కూతుర్లు లేదా నీ కొడుకులు నడవవలసిన త్రోవను నీవు నడిపించాలి. అది వాడు పెరిగి పెద్దవాడై దాని నుంచి ఒక వారంలో నీ కొడుకుల కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం స్పెండ్ చేయి. పూర్తిగా ఫుల్ ఎంజాయ్ చేయండి. ఐస్ క్రీమ్ ఇవ్వండి, కొత్త కొడుకులు పోండి, మునగబాకండి, మళ్ళా వాళ్ళని కొట్టుకుని పోతాయి. ఎంజాయ్ చేయి, ఐస్ క్రీమ్ ఇప్పించు, బోధించే విషయాలు మంచి నాన్న ఇలా ఉండాలా, ఇలా మనం బతకాల, మన దేవుడి బిడ్డలు
మన భయభక్తులు కలిగి ఉండవాలి. ఇక వాక్యం చదువుకోవాలి, ప్రార్థన. ప్రభు మనకి చెప్పిన మాట ఇది, అలా ఉండకూడదు. అలా జీవిస్తే ఇలా దాని పర్యవసానం. మన భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మన ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు.